అందరికీ నమస్తే. ఈరోజు విక్టిమ్ గా ఇక్కడ అంటే మొన్నటిదాకా జర్నలిస్ట్ గా ఈరోజు విక్టిమ్ గా మీ ముందర నిలబడ్డాను. ఆ ఈ అంటే నాకు సంఘీభావంగా మద్దతు తెలిపేందుకు వచ్చిన ఈ మీడియా మిత్రులు అంటూ పెద్దలు పాశం సారు, తర్వాత దేశాయి కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత రగన్న, సీనన్న, పల్లె రవికుమార్ గారు, వీళ్ళందరికీ నా పాదాభివందనం తెలియజేస్తున్నా. దీంతో పాటు ఈ లైవ్ చూస్తున్న చాలా మందికి అంటే కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. సరే, ఈ కస్టోడియల్ టార్చర్, అక్కడ జరిగిన వర్బల్ అబ్యూస్ గురించి దాసర్ సీన్ ఆల్మోస్ట్ చెప్పారు. అయినా సరే ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సింది ఏంటంటే, ఒక తెలంగాణడు అయి ఉండి నీకు ఆంధ్ర వార్తలతో ఏం పనరా, ఇట్లా ఇట్లా చూపించి ఇంత లేవు నీకు చంద్రబాబుతో పనేంటి, ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, ఈ రకమైన మాటలు మాట్లాడడంతో ఇంకా రగిలిపోయినా. ఆ రోజు నిజంగా అంటే మంగళవారం మార్చి 10వ తారీఖు నాకు కాలరాత్రి. సరే, ఆ మెంటల్ ట్రామా నుంచి, తర్వాత హెల్త్ ఇష్యూస్ నుంచి కొంత బయటకు రావడానికి టైం పట్టింది. మాబ్ లించింగ్ చేయిస్తానని చెప్పి కూడా భయపెట్టారు. ఇట్లా ఎన్నో రకాలుగా అంటే ఆల్మోస్ట్ నా గొంతు మూసేయడానికి, నా గొంతు నొక్కడానికి చాలా రకాలుగా ట్రై చేశారు. అట్లాంటివి ఏం జరగదు. ఈ వేదిక నీతి నుంచి నేను చెప్తా ఉన్నాను. వాస్తవానికి ఈ ఆంధ్ర సర్కారు నా మీద కక్ష కట్టడానికి ఆ విషయాలు కూడా చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. 2024 జూన్ 4న ఈ కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచే నేను ఆ కూటమి సర్కారు మీద నెగిటివ్ కథనాలు వేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఇది ఒక దుర్మార్గమైన కూటమి. ఈవీఎం మాల్ ప్రాక్టీసెస్ గురించి తెలంగాణ జర్నలిస్టులకి అంటే తెలంగాణ పౌరులకు పెద్దగా తెలియకపోవచ్చు అనుకుంటున్నా. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని పణంగా పెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ఈవీఎంలను అడ్డం పెట్టుకొని గెలిచిన గెలుపుగా నేను చెప్పట్లేదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు విత్ ఆధారాలతో సహా బయట పెట్టారు. వాటిని నేను తొలినాళ్లలోనే అక్కడ ప్రజెంట్ చేసిన. అప్పట్లో మైరా మీడియా అనే ఒక ఛానల్ ఉండేది. అది 13 లక్షల పైచిలకు సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్. కేవలం కేవీఆర్ అనే వాడిని గొంతు నొక్కడం కోసం ఆ ఓనర్ చౌదరి, వాస్తవంగా చౌదరి ఛానల్ నేను పనిచేసిన కారణంగానే ఒక రక్షణ వలయంలో ఉన్న, లేకపోతే అప్పుడు టచ్ చేయలేదు. ఎప్పుడైతే నేను కేవీఆర్ టీవీ అనేది సొంతంగా స్టార్ట్ చేసి జస్ట్ 3 వారాలే అయింది నేను కథనాలు స్టార్ట్ చేయడం. వీళ్ళు ఇక్కడనే ఆపకపోతే ఇంకా చాలా ప్రమాదం ఉంటుందని భావించి ప్రభుత్వ పెద్దలు, హైరార్కీ ఎవరైతే పోలీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి చేసిన దాడి ఒక్క ఈవీఎం మాల్ ప్రాక్టీసెస్ కాదు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఈయన ఎట్లాగూ కట్టడు, కట్టిన కాలేజీలు ఉన్నా ఎందుకు అట్లా ప్రైవేట్కి అప్పచెప్తావు, మొత్తం నీ కులపోలకు, నీ సామాజిక వర్గానికి ఎందుకు అప్పచెప్తావు. దాని తర్వాత శ్రీవారి లడ్డు అంశం అంటే ఒకటి కాదు. వాస్తవానికి అంటే ఈ రోజు మీరు ఈ ఎఫ్ఐఆర్ చూస్తే ఒక వీడియోకి సంబంధించిన ఇష్యూ మాత్రమే కనిపిస్తుంది, కానీ అది కాదు. ఈ 2 ఏళ్ల కాలంలో ఆంధ్రాలో జరుగుతున్న కూటమి దుర్మార్గాల గురించి ప్రతి సందర్భంలో స్టోరీలు చేస్తూనే వచ్చిన. 8 నెలల నుంచి నేను వాళ్ళకు టార్గెట్ గా మారిన. సో కొద్దిమంది అంటే ఈ ఎల్లో మీడియాలో పనిచేసే సింపథైజర్స్, జర్నలిస్టులు కూడా నాకు ఫోన్ చేసి వార్నింగ్ చేశారనమాట. నువ్వు బాగా థ్రెట్లో ఉన్నావు అబ్బా, ఏపీసీఐడి నీ మీద కాన్సన్ట్రేట్ చేసింది, కొద్దిగా ఎందుకైనా మంచి తగ్గు అని. అరే 18 ఏళ్ళుగా జర్నలిజం చేస్తున్న వ్యక్తిని, వెల్ ట్రైన్డ్ జర్నలిస్ట్ ని, ఐన్యూస్ లో మొదలైన నా ఈ జర్నలిజం ప్రయాణం చాలా మంది అంటే పెద్దలు, రాజశేఖర్ సార్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది చేతుల మీదుగా నేను జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నా. ఆల్ ఆఫ్ సడన్ గా బంద్ చేయమంటే ఎట్లా కుదురుతుంది. సో బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా నువ్వు ఈ కూటమి సర్కార్ మీద, చంద్రబాబు మీద నెగిటివ్ కథనాలు కనుక రాస్తే మళ్ళీ తీసుకొచ్చి మాబ్ లించింగ్ చేయిస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తారు సార్. సో అట్లాంటివి ఏం జరగదు. కేవీ రెడ్డి గొంతు నొక్కడం అనేది అంత ఈజీ కాదు. సో నేను కనుక తప్పు చేస్తే ఈరోజు ఇంతమంది నాకు సంఘీభావంగా ఇంతమంది పెద్దలు వచ్చేవాళ్ళే కాదు. మీరు అన్నట్టు ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడిగారు కదా, కింగ్ పిన్ ఎవరు అని. ఈ రోజు వరకు ₹1 కూడా నాకు అట్లా వచ్చినట్టు తేల్చినా నేను నా జర్నలిజం జీవితాన్ని వదిలేయడానికి సిద్ధమని కూడా ఈ వేదిక మీద నుంచి స్పష్టం చేస్తున్నా. ఇకపోతే నా వీడియోస్ అంటే చాలా మంది చూశారు. వాస్తవానికి పోలీసు వాళ్ళు కాదు కదా, నువ్వు జర్నలిజం పనిచేయాలని, నీ భావ ప్రకటన స్వేచ్ఛను తగ్గించుకోవాలని చెప్పేది పోలీసు వాళ్ళు కాదు కదా. ఇక్కడ చాలా మంది జర్నలిస్ట్ పెద్దలు ఉన్నారు. మీరు కూడా ఒకసారి వీలైతే చూడండి. మనకంటూ ఒక ఎడిటర్స్ గిల్డ్ ఉంటుంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, పీటీఐ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. సో 4th ఎస్టేట్ ని రూల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీలైతే నా వీడియోలను అనలైజ్ చేసి నేను ఆగాలనా ముందుకు సాగాలనా అన్నది మీరు డిసైడ్ చేయండి సార్. తర్వాత తెలంగాణలో సమస్యలు లేవా అంటే బొచ్చెడు ఉన్నాయి. నేను పోయి ఆంధ్రానే ఎందుకు చూజ్ చేసుకున్నా, అక్కడనే ఎందుకు
వార్తలు చేస్తున్నా అన్నది కూడా ఒక రెండు మాటల్లో చెప్పదలుచుకున్నా. ఇక్కడ తెలంగాణలో రగన్న, దావర్సీన, శంకర్ ఇట్లా చాలా మంది అంటే నా తోటి మిత్రులు సీనియర్స్ వాళ్ళు చాలా బాగా అగ్రెసివ్ గా చేస్తున్నారు. సో ఇక్కడ నా ప్రమేయం అంటే ఉండొచ్చులే, కానీ నాకున్న ఎఫర్ట్ తక్కువ, నాకున్న సంస్థ పరిధి తక్కువ. సో ఛాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి ఆంధ్రాని ఎంచుకున్నా. ఇంకొకటి ఇందాక పెద్దలు మాట్లాడినట్టు పాసం సార్ కానీ తర్వాత దేశాయి కరుణాకర్ రెడ్డి సార్ మాట్లాడినట్టు ఈ పచ్చపాటికి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాన్ని కొట్టాలని నేను అటువైపు పోయినా. ఎందుకంటే వాళ్ళకు పార్టీ ఉంటుంది, పార్టీకి అనుసంధానంగా ఒక కార్పొరేట్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని లేపడానికి ఒక ఎల్లో మీడియా సెటప్ ఉంటుంది, వీటన్నిటిని కాపాడడానికి ఇంకొక దిక్కుమాలిన డిజిటల్ మీడియా ఇంకొకటి ఉంటుంది. ఒకదాని తర్వాత వాళ్ళు ఎంత దుర్మార్గంగానైనా ఎంత దారుణంగానైనా మహిళలను కించపరుస్తారు, ఇంట్లో ఆడవాళ్ళను లాక్కొచ్చి అబ్యూజ్ చేస్తారు, ఎంత దూరంగానైనా పోతారు వాళ్ళ రాజకీయం కోసం. ఇంకొకటి చంద్రబాబు అనేటువంటి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రం పొలకాలితం లెక్క ఉంటుంది అన్నట్టు వార్తలు వస్తాయి. ఆయన కాకుండా ఇంకా ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఇది ఇప్పుడు కాదు, గత 40 ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాలు చూస్తున్నా, రాజకీయాలు చూస్తున్నా, ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని క్రాక్ చేయాలని నేను అక్కడ చూస్ చేసుకున్నాను. చెప్పాను కదా ఛాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్ళాను. సో ఇది నా బ్రీఫ్ నేపథ్యం. అంటే ఏదో తీట పట్టే ఇంకొకటి కాదు, చెప్పిన కదా ఈరోజు తెలంగాణ రాజకీయాలు కూడా ఆంధ్ర నుంచి నడుస్తున్నాయి. ఇది తప్పు అని చెప్పడం కోసం ఒక తెలంగాణ వాదిగానే ఆంధ్ర వార్తలు చేసిన. ఇక ఫైనల్ గా తెలంగాణ ఎప్పుడు కూడా ఒక సాంగ్ ని హమ్ చేస్తుంటది, పురుగొక్కడి సస్తే రెండు రాజుగా వేరే రాజుగా అని తెలిసే ఉంటుంది కదా. సో ఒకటే జన్మ నాకు అంటే ఆ కస్టోడియల్ టార్చర్ లో నరకానికి స్పెల్లింగ్ రాయించి మరీ పంపించారు. అయిపోయింది ఆల్మోస్ట్, అక్కడ దాకా వెళ్ళొచ్చిన ఇంకా పీకేది కూడా ఏం లేదు, మహా అయితే ఇంకా ఈ ప్రహారం తీయడం తప్పిస్తే. ఇప్పటికీ కూడా థ్రెట్ ఆగలేదు, ఇంకా నడుస్తూనే ఉంది, దానికి సంబంధించిన లీగల్ ఫైట్ కూడా చేస్తాను. ఇకపోతే వాస్తవానికి నేను ఈ ఎంపతి సింపతిని ఎప్పుడు కోరుకోలేదు, నాకు రావాల్సిన హైప్ బాగానే వచ్చింది, దాని సంగతి పక్కన పెడితే ఈరోజు ఈ వేదిక మీద ఇంతమంది జర్నలిస్టుల ముందర ఎందుకు పాల్గొనాల్సి వస్తుందంటే తెలుసో తెలియకో, ఎందుకంటే డిజిటల్ మీడియా అనేది ఒక ఆరా కదా, బై మిస్టేక్ ఆంధ్ర స్టోరీస్ కనుక చేస్తే రేపు మీరు కూడా టార్గెట్ గా మారితే, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మీరు నమ్ముతారో లేదో, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణ కాకుండా ఆంధ్రాలో అన్ని జిల్లాల్లో పక్కన పెడితే కర్నూలు రేంజ్ లో అత్యధికంగా కేసులు నమోదవుతా ఉన్నాయట. ఎందుకంటే ఇట్లాంటి సోకాల్డ్ పోలీసులు ఉండడం వల్ల వాళ్ళని బెదిరించడం కోసమో థర్డ్ డిగ్రీల పేరుతోనో ఒక పార్టీని తొక్కి పట్టి నారడీయడం కోసమో అత్యధికంగా కేసులు అక్కడ నమోదవుతా ఉన్నాయి. అందుకని నా కేసును అక్కడ అప్పగించారు. సో నా ఈ సంక్షోభ సమయంలో ఈ కష్టకాలంలో చాలా మంది అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మద్దతులు ఇచ్చారు, నైతిక స్థైర్యం నింపారు. వాళ్ళందరినీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే ప్రాసెస్ లో నాకు లీగల్ గా సపోర్ట్ చేసిన పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు కొంతమందికి థ్యాంక్స్ చెప్పాల్సిన సందర్భం. తర్వాత మనోహర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారికి వీళ్ళకు సర్వదా శతదా రుణపడి ఉంటాను. అలాగే నా ఈ కష్టకాలంలో ఫేస్బుక్ ద్వారా కావచ్చు, డిజిటల్ మీడియా ద్వారా కావచ్చు, రకరకాల మాధ్యమాల్లో నా కోసం గొంతు వినిపించిన ప్రతి ఒక్కళ్ళకు, నా క్షేమాన్ని కోరిన ప్రతి హృదయానికి, నా క్షేమాన్ని ప్రార్థించిన ప్రతి పేదవికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.